హలో ఫ్రెండ్స్, మా సిస్టర్ మ్యారేజ్లో పాలపొరక రోజు ఎడ్ల బండ్లతో పాలపొరక తీసుకొచ్చామండి. ఈ మధ్యలో పల్లెటూర్లలో కూడా ఎడ్ల బండ్లు అనేది కనుమరుగైపోతున్నాయి. ఈ పాలపొరకకి ఒక 10 బండ్ల వరకు కట్టడం జరిగింది. పాలపొరక వచ్చిన ప్రతి ఒక్కరికి టవల్ కప్పడం జరుగుతుంది. సాంప్రదాయం ప్రకారం చూస్తాం, మనకి లైవ్లో కనబడుతుంది. మా దగ్గర పాలపొరక ఈ విధంగా తీసుకొస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుందండి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం. పాలపొరక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మేనమామ అందుగుంజ తీసుకురావడం జరుగుతుంది. ప్రజెంట్ తీసుకురావడానికి వెళ్తున్నారండి. ఇది అందుగుంజ తీసుకొచ్చిన తర్వాత దానికి ఒక 5గురు కలిసి అక్షంతలు వేయవలసి ఉంటుంది. ఇది అక్షంతల కార్యక్రమం అందుగుంజకి. దీని తర్వాత మేనమామకి మేనత్తకి బట్టలు పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత మేనమామ తన ఇంటి నుండి పెళ్లి కూతురుని తీసుకురావడం జరుగుతుంది. మొదటిసారిగా పెళ్లి కూతురు మేనమామ ఇంటి దగ్గరనే చేయడం జరుగుతుంది. మేనమామ తలంబ్రాలతో పెళ్లి కూతురుని తీసుకురావడం జరుగుతుంది తన ఇంటికి. ఇందాక చెప్పినట్టు మేనమామ ఇంటి నుండి అమ్మాయిని తలంబ్రాల బియ్యంతో తీసుకురావడం జరుగుతుంది. చూస్తే మనకు కనబడుతుంది లైవ్లో. ఆ తర్వాత కుమ్మరింటి నుంచి వెళ్ళి కుండలు కూరలు తీసుకురావడం జరుగుతుందండి. మ్యారేజ్ అంటే పల్లెటూరులో మ్యారేజ్ లాగా అనిపిస్తుంది, ఫీలింగ్ అట్లా ఫీల్ వస్తుందండి. చూస్తే మనకు లైవ్లో కనబడుతుంది. కుమ్మరింటి నుంచి ఎంతమంది కూరలు తీసుకొస్తుందో చూస్తే లైవ్లో. ఈ కుండలు తీసుకొచ్చిన తర్వాత వీటికి డిజైన్ వేయడం జరుగుతుందండి. చూస్తే మనకు కనబడుతుంది కుండల పైన. ఆ తర్వాత ఇది కూరలు పట్టడం జరుగుతుందండి, కూరల కార్యక్రమం. ఈ నైట్ టైంలో మైలపూల కార్యక్రమం ఉంటుందండి. మైలపూలు వేస్తున్నారు, చూస్తే మనకు కనబడుతుంది. వడ్లతో భారత్లో మనోళ్ళ హడావిడి. థ్యాంక్ యూ అండి.